సమస్యలు ఓలో ఊబర్స్ ర్యాపిడో అని ఇవి వచ్చి సమస్యలు వచ్చి మన డ్రైవర్ల కడుపులు కొడుతున్నాయి. ముందుగా ఈ ర్యాపిడో వచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలు నాశనం చేస్తుంది. మన పిల్లలే ఏదో చదువుకుని ఉంటారు, ప్రభుత్వాలు ఉద్యోగం కలిగించి ఉంటారు, ఏదో ర్యాపిడో బైక్, అది ఆ బైక్లో జనాన్ని తరలిస్తూ ఉంటారు. అది ఇల్లీగల్. ఎలాగ ఇల్లీగల్ అంటే అది వైట్ బోర్డు, ఎల్లో బోర్డు కాదు. ఎల్లో బోర్డు చేసుకుని తిప్పండి, మేమేమన్నాం. అలాగే ఈ ఓలో ఊబర్స్ ఉన్నాయి కదా, ఓలో ఊబర్స్ని నమ్మి మన డ్రైవర్లు చాలామంది వెహికల్స్ తెచ్చుకున్నారు. ఫస్ట్ మనకి లడ్డు ఇచ్చాడు, మొత్తం లడ్డు తీసుకొని ఒక బూంది ఇస్తున్నాడు. అంటే 100 రూపాయలు మనం కష్టపడి సంపాదిస్తే మనకు వచ్చేది 30-40 రూపాయలు. మొత్తం అతనే తీసుకుంటాడు. అతను ఏం లేదు, వస్తున్నప్పుడు ఒక ల్యాప్టాప్ సంకర పెట్టుకొని వచ్చాడు. దాంతోనే ఈరోజు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు ఓలో ఊబర్ అని. ఈరోజు డ్రైవర్లందరూ కూడా దాంట్లో చేరి వాళ్ళని నమ్మి వెహికల్ తెచ్చుకున్నారు. 100,000 మంది చనిపోయారు. దానికి అటువంటి ప్రైవేట్ యాప్లని రద్దు చేయాలి, తక్షణమే రద్దు చేయాలి. మళ్ళీ మీరు ఒకటి గవర్నమెంట్ యాప్ విధానం తీసుకురావాలి. డ్రైవర్లకి మంచి చేయాలనుకుంటే ఒక డ్రైవర్ యాప్ తీసుకురండి, దాన్ని ప్రభుత్వమే నడపాలి. నడిపినప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ఎవడో వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, మా వెహికల్ మాట్లాడుకుంటాడు, కిరాయి మాట్లాడుకుంటాడు, తీసుకుపోతాడు. మందు తాగినప్పుడు ఎలాగైనా నాకు పూసిస్తాడు. ఇక వాడు మంచోడో చెడ్డోడో దొంగడో తెలియదు. వాడు తీసుకుపోతాడు, వెహికల్ కోసం మనం కొట్టాడు, చదివేస్తాడు, అంతే. అదే గవర్నమెంట్ యాప్ విధానం తీసుకుని వస్తే ప్రతి డ్రైవర్ అన్నా ఇప్పుడు స్మార్ట్ సెల్ వాడుతున్నాను. స్మార్ట్ సెల్ వాడతారు కనుక ప్రతి ఒక్కరు దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఆటో డ్రైవర్ కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ఏ డ్రైవర్ అయినా దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు కొన్ని సంస్థలు బంద్ అయిపోతాయి.